నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నగరంలో బిజీగా పర్యటించిన కేంద్ర మంత్రి బండి ఎమ్మెల్యే గంగుల పలు వ్యాపార సంస్థలకు ప్రారంభోత్సవాలు నగరవాసులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచన కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కొప్పుల ఫైర్ ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తుందని మండిపాటు రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ అమలు చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో మిషన్ ఎడ్యుకేషన్ తెలంగాణపై సెమినార్ ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మేధావుల సూచనల మేరకు విద్యారంగాన్ని పటిష్టం చేస్తామని హామీ వినాయక మండపాలను సందర్శించిన రామగుండం సిపి శ్రీనివాస్ మండపాల వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచన పలు వినాయక మండపాలను సందర్శించిన కేంద్ర మంత్రి బండి ఎమ్మెల్యే గంగుల గణపయ్యకు ప్రత్యేక పూజలు సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష కరీంనగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల బిజీగా పర్యటించారు. కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్తో కలిసి పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ రోడ్లో గల లేపక్షి హాస్పిటల్ను ప్రారంభించిన ఇరువురు ముకురంపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాఫ్రాన్ను ప్రారంభించారు. అనంతరం గంగుల వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. మన రుమటాలజీ డిసీజెస్ అంటే రోగనిరోధక శక్తికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాటిలో రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి రుమటాలజిస్ట్కి కన్సర్న్గా చూస్తారండి. మెయిన్లో వీటిల్లో వచ్చేసి కీళ్ళవాతం అనేది జనరల్గా ఆడవాళ్లలో వస్తూ ఉంటుంది, చిన్న వయసులో వస్తూ ఉంటుంది. చిన్న జాయింట్లో నొప్పులు, వాపులు, పొద్దున లేచిన వెంటనే పట్టేసినట్టు ఉండడం, ఒంటి మీద ర్యాష్ రావటం కానీ, చిన్న వయసులో నడుము నొప్పి, యూరిక్ యాసిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, బోన్కి సంబంధించి బోన్స్ ఈజీగా అరిగిపోవటం కానీ, జాయింట్లో గుజ్జు తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా రుమటాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ జరుగుతుంది. సాఫ్రాన్ హౌస్ మార్వెల్ మన పద్మనాయక కళ్యాణ భవన్ పక్క సంధిలో పెట్టడం జరిగింది. ప్యూర్ వెజ్ రెస్టారెంట్. శుచితికి శుభ్రతకు మంచి నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. రీజనబుల్ ప్రైజెస్లో మెయింటైన్ జరుగుతుంది. కంప్లీట్ ఏసీ రెస్టారెంట్. అందరూ తప్పక విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం లాగానే 15, 16, 17 తారీఖు నాడు కరీంనగర్ పట్టణం నందు కమ్మాన్ వద్ద గల వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నందున్న విరాట్ విశ్వకర్మ గాయత్రి మాత జయంతిని మనం గత దేవాలయాన్ని పెట్టుకున్నప్పటి నుండి కూడా ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా మేము ప్రింట్ చేయించి పత్రికావిష్కరణ ఎమ్మెల్యే గారి ద్వారా పత్రికావిష్కరణ కూడా చేయించుకోవడం జరిగింది. డెంగీ విష జ్వరాలతో జనం ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేయవలసిన పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో గత నెల రోజులుగా విష జ్వరాలు పెరిగిపోతుంటే మరోవైపు ప్రాణాంతకమైన డెంగ్యూ, చికన్ గున్యా లాంటి వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒకే బెడ్ మీద 3 నుంచి 4 వైద్యం అందిస్తున్న పరిస్థితి నెలకొనగా డెంగీ మరణాలు లేవని ప్రభుత్వం చెప్తుందన్నారు. కానీ పత్రికల్లో డెంగ్యూతో ప్రజలు చనిపోతున్నారని రోజు వార్తలు వస్తున్నాయన్న మాజీ మంత్రి ప్రభుత్వం నిజాలను దాచిపెట్టినంత మాత్రాన వ్యాధులు తగ్గవన్నారు. జగిత్యాల జిల్లాలో దాదాపు 50,000 మందికి పైగా విష జ్వరాలు బారిన పడితే 18,000 మంది మాత్రమేనని కాకిలెక్కలు చెప్తున్నారని దుయ్యబట్టారు. 20 మందికి పైగా డెంగ్యూ, చికన్ గున్యా లాంటి ప్రమాదకరమైన విష జ్వరాలతో మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్కారు మొద్దు నిద్ర వీడి విష జ్వరాల నుంచి ప్రజలను కాపాడాలని కోరారు. ఎంతో బాధ్యత వహించి జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే చర్యలు తీసుకొని ప్రజలను కాపాడవలసినటువంటి, తక్షణమే ఈ విష జ్వరాలను అరికట్టేటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ ప్రభుత్వం అయితే గుర్తిస్తున్నట్టుగా మనకు కనబడతలేదు. రాష్ట్రంలో ఒక్క ఆగస్టు నెలలో చూసినట్టయితే ప్రభుత్వము
చూచాయిగా ప్రకటించినటువంటి లెక్క ప్రకారమే దాదాపు 8.5 లక్షల మంది విష జ్వరాలతోటి డెంగ్యూ జ్వరంతో ఈ రాష్ట్రంలో బాధపడుతున్నారని ప్రకటించింది. అంటే ప్రభుత్వము 8.5 లక్షలు అంటే నాకు తెలిసి ఒక 50 లక్షల మందితో జ్వరంతో బాధపడుతున్నట్టుగా మనం భావించవచ్చు. మరి ఇటువంటి సమయంలో కూడా ప్రభుత్వం ఏమైనా దీని మీద చర్యలు తీసుకుంటుందా అంటే శూన్యం. ప్రజాపాలన శూన్యంగా కనబడతా ఉంది. కరీంనగర్ వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో తెలంగాణ లెక్చరర్ ఫోరం ఆధ్వర్యంలో మిషన్ ఎడ్యుకేషన్ తెలంగాణపై సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా దానిపై జిల్లా వారీగా ఇంటెలెక్చువల్తో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ఈరోజు కరీంనగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, తెలంగాణ లైబ్రరీస్ చైర్మన్ డాక్టర్ రియాజ్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, తెలంగాణ లెక్చరర్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి, తెలంగాణ లెక్చరర్ ఫోరం జిల్లా అధ్యక్షుడు వంగపల్లి రాజేశ్వర్ తదితరులు హాజరై రాబోయే రోజుల్లో విద్యా విధానం ఎలా ఉండాలి, ఇందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. బంగారు తెలంగాణ కాదు, ఎడ్యుకేషన్ తెలంగాణ ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. విద్యారంగంలో మేధావుల ఆలోచనలు పరిగణలోకి తీసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. విద్యారంగంలో చేపట్టవలసిన సంస్కరణల కోసం లెక్చరర్ ఫోరం సెమినార్లు చేపట్టడం అభినందనీయమన్నారు. చెప్పగానే ఆ సభలో చెప్పినట్టు రాబో రోజులు కూడా తప్పనిసరి దాని దృష్టిలో అనేక ప్రభుత్వ పాఠశాల కూడా మీరు ఈ ప్రభుత్వ ఆలోచన అనుకుంటుగా పేద విద్యార్థులకు ఉన్నత చదువుకోవడం మీరు కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పని చెప్తూ ముందు కొంతమంది మాట సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రధానంగా తెలంగాణ చాలా మంది మరి స్పీకర్ గెస్ట్ స్పీకర్ పెద్దలుగా మీరందరూ కూడా చెప్పేటువంటి సూచనలు సలహాలు తీసుకోవడం తప్పనిసరిగా వెళ్తామన్నా ఇతర పెద్దలందరూ ఈ ప్రభుత్వానికి అందించి విద్యారంగం లోపట మరి చేపట్టాల్సినటువంటి పలు కార్యక్రమాలు మరి రాష్ట్రం లోపట ఏవైతే విద్యారంగం లోపట కొన్ని అవకతవకలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేస్తూ ఈ మరి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లాల వారీగా ఎవరైతే మేధావులు ఉన్నారో ఆ మేధావుల సమాలోచనలు చేసి దీనంతా కలిపి ఒక నివేదిక ప్రభుత్వానికి అందచేయాలనేటువంటి ఉద్దేశంతో కత్తి వెంకటస్వామి గారి ఆధ్వర్యం లోపట టీఎల్ఎఫ్ అనేటువంటి బ్యానర్ మీద వాళ్ళ లెక్చరర్ల టీచర్ల యొక్క ఇతరత్ర సంఘాలన్నీ కలిపి కూడా మరి రాష్ట్రంలోని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లోపట మొన్న మహబూబ్ నగర్ లోపట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇవాళ మన కరీంనగర్ లోపట మరి ఈ ప్రభుత్వానికి మీ విద్యారంగ సమస్యల మీద నివేదిక ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఇవాళ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని రామగుండం సిపి శ్రీనివాస్ కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పలు వినాయక మండపాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పోలీసుల సూచన మేరకు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ మండపాలను నిర్వహిస్తున్న వారిని ఆయన అభినందించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో వినాయక మండపాల్లో విద్యుత్, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ విధిగా పాటించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిపి సూచించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మండపాల్లో పాటలు, ప్రసంగాలు చేయరాదని, ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. నవరాత్రుల చివరి అంకం వరకు పోలీసులు నిఘా ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయా మండపాల్లో సిపి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. గణనాథుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని సిపి ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం కమిషనరేట్లో గోదావరి ఖనిలో ఈరోజు నుంచి వినాయకుల ప్రతిష్టాపన జరిగింది. అన్ని విగ్రహాలు, మండపాలు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. 9 days కంటిన్యూస్గా ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో మేము పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశాము. రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్ నుంచి సిపి వరకు అందరూ తమ తమ డ్యూటీస్లలో అప్రమత్తంగా
ఈవెన్ ఏ లీవ్స్ ఎమర్జెన్సీ అయితే తప్ప లీవ్స్ ఇవ్వకూడదని నిర్ణయం చేసుకొని లాస్ట్ ఐడల్ నిమజ్జనమై లాస్ట్ పర్సన్ ఇంటికి క్షేమంగా వెళ్లే వరకు మా బందోబస్తు కంటిన్యూ అవుతుంది. కరీంనగర్లోని పలు వినాయక మండపాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల సందర్శించారు. గంజి ప్రాంతంలో గల వరసిద్ధి వినాయక ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గంగుల అప్పటికే ఆలయం వద్ద ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను పలకరించారు. ఈ సందర్భంగా కొంతసేపు ఇరువురు మాట్లాడుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇరువురు మొక్కులు చెల్లించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అక్కడి నుంచి గాంధీ రోడ్డు వినాయక మండపానికి చేరుకున్న గంగుల గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. లంబోదరుడి దయ వల్ల సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో ప్రభుత్వ అధికారులు పనులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జాతీయ బీజేపీ నేత గుజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో అధికారుల పరిస్థితి మరింత దిగజారిందని ఆయన ఆరోపించారు. మంత్రి ఎమ్మెల్యే స్థాయి కాకుండా చోటామోటా నాయకులు కూడా ఆదేశిస్తే చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయని ధ్వజమెత్తారు. చెరువులు కుంటలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న గుజ్జల ఆక్రమణల పేరుతో పేదల పొట్టగొట్టవద్దని హితవు పలికారు. ప్రభుత్వ స్థలాల్లో నిరుపేదలు ఇండ్లు కట్టుకున్నట్లు తేలితే వారికి పునరావాసం కల్పించిన తర్వాతే ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. చెరువు భూముల్లో వెంచర్లు వేసిన రియల్ వ్యాపారులపై ధనవంతుల పట్ల ఉపేక్షించకుండా కొరడా జులిపించాలని సూచించారు. దేశవ్యాప్తంగా బీజేపీ నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా సాగుతుందని, కోట్లాది మంది కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా ఆన్లైన్ ద్వారా సభ్యత్వాన్ని పొందుతున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధిక స్థాయిలో సభ్యత్వం నమోదైందని, బూతుల వరగా టార్గెట్లు పెట్టుకుని పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గడిచిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన ఓట్లను సాధించిందన్న ఆయన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. రంగనాథ్ కమిషన్ అని ఒక కమిషన్ వేసి మరి అక్రమ నిర్మాణాలను బఫర్ జోన్లో ఉన్నాయి, ఎంపీఎల్లో ఉన్నాయి, లేకపోతే నాలాల కింద మూసేసినాయి, చెరువులలో ఆక్రమించినవి, ఇవన్నిటి కూడా కూల్చివేత కొరకు హైదరాబాద్లో కార్యక్రమం చేపట్టింది. మరి అతి ఉత్సాహంగా ఇది జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాలకు కూడా దీన్ని వర్తింపజేయాలని చెప్పి ఇవి చేస్తూ ఉన్నారు. ఇక్కడ పెద్దపల్లికి సంబంధించి ఎల్లమ్మ చెరువు, గుండమ్మ చెరువు, తాళ్లకుంట అక్రమాలు జరుగుతున్నటువంటి విషయాలలో మరి ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, ఏ రకంగా నిజంగా ప్రభుత్వం దాన్ని ఆక్రమించినట్టు నిర్ధారించిందా, లేకపోతే ఆక్రమించుకున్నటువంటి పరిస్థితుల్లో ఎవరెవరి ఆధీనంలో ఉన్నాయి, పేదలు ఒకవేళ నిరుపేదలే అయితే వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపెట్టకుండా ఆ అక్రమాలను తొలగించవలసినటువంటి అవసరం లేదు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అడవిలో ఇబ్బంది పడ్డ ఒక కొండంగా ఏకంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జనావాసాల మధ్య తిరుగుతూ అందరితో కలిసిమెలిసి ఉంటుంది. నేడు ఉదయం మహబూబాబాద్లోని ఓ టిఫిన్ సెంటర్కు చేరుకున్న కొండంగా చైర్ పక్కన మౌనంగా నిల్చుంది. ఎవరిని ఏమీ అనకపోవడంతో టిఫిన్ సెంటర్ యజమాని కొద్దిసేపటి తర్వాత దానికి పూరి, బోండా ప్లేట్లో పెట్టి ఇవ్వడంతో దాన్ని తిని అక్కడే ఉంటూ హోటల్లో అలానే అటూ ఇటూ తిరుగుతున్నది. దీన్ని చూసిన ప్రజలు రాబోయే కాలంలో అడవులు అంతరిస్తే ఆహారం దొరక్క అడవుల్లో ఉన్న జంతువులు జనావాసాల మధ్యకొస్తాయని, జంతువులకు కూడా భవిష్యత్తులో టిఫిన్ సెంటర్లు, బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పాట్లు తప్పదు కావచ్చని చమత్కార మాటలు మాట్లాడుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం పెండల్వాడలో రైతులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే వాగు దాటే సమయంలో తక్కువ నీరు ఉండడంతో రైతులు ఎడ్ల బండితో వాగు దాటే ప్రయత్నం చేశారు. అయితే గత రాత్రి ఎగువన మహారాష్ట్రంలో కురిసిన భారీ వర్షానికి సాత్నాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తిన అధికారులు ఎలాంటి వార్నింగ్ లేకుండా వరద నీటిని దిగువకు వదిలారు. ఈ క్రమంలో సాత్నాల ప్రాజెక్టు నుంచి నీరు భారీగా రావడంతో వాగులో ఎడ్ల బండితో వస్తున్న రైతులు వరద నీటిలో చిక్కుకొని కొట్టుకుపోయారు. ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించేందుకు ముందుకొచ్చి తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో రైతులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎగువ కురిసిన భారీ వర్షాలతో పాటు ఎల్లంపల్లి నీటితో జలకలను సంతరించుకున్న
ఎల్ఎండి నుంచి దిగువకు నీటి విడుదలను ప్రారంభించారు. అధికారులు ఎల్ఎండి పూర్తిస్థాయి నీటి మట్టం 920 అడుగులు కాగా ప్రస్తుతం 916.20 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం సుమారు 21 టీఎంసీలకు దగ్గరగా చేరింది. మిడ్మానేర్ నుంచి 14,200 క్యూసెక్కులు, మోయతొమ్మిది వాగు నుంచి 433 క్యూసెక్కులు, మొత్తం 15,429 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దీంతో కాకతీయ కాలువ ద్వారా దిగువకు నీటి విడుదలను మొదలుపెట్టారు అధికారులు. ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సాయంత్రం వరకు దశల వారీగా 1000 క్యూసెక్కులకు పెంచారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటిని విడుదల చేసినట్లు చెప్పారు ఇరిగేషన్ అధికారులు. అయితే అవసరాలు, పరిస్థితుల దృష్ట్యా నీటి విడుదలను దశల వారీగా పెంచుతామన్నారు. టైలరింగ్లో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కరీంనగర్ ఖాదీ మానే మిల్లత్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు, వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ టీమ్ ఇండియా వ్యవస్థాపకులు ఘన్శ్యామ్ ఓజా, రిటైర్డ్ తహసీల్దార్ ముజిబ్ సాబ్లు ముఖ్య అతిథులుగా హాజరై సర్టిఫికెట్లతో పాటు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఖాదీ మానే మిల్లత్ పేరుతో అన్ని వర్గాలకు అండగా నిలవడాన్ని అభినందిస్తున్నానన్నారు ఘన్శ్యామ్ ఓజా. ఇప్పటి వరకు 10 మంది మహిళలకు 2,80,000 వడ్డీ లేని రుణాలను అందించామన్నారు. ఖాదీ మానే మిల్లత్ కార్యదర్శి సమ్మద్ నవాబ్ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చేసే ప్రతి కార్యక్రమం, అది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కావచ్చు, స్టిచింగ్ కావచ్చు, అలాగే వీళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఎగ్జామ్షన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు. ఈ ఆర్గనైజేషన్ 1993లో స్టార్ట్ అయింది. ఇప్పటివరకు వాళ్ళు చేసే సపోర్ట్ ఫైనాన్షియల్, అది నాట్ ఓన్లీ ముస్లిమ్స్, అందరికీ ఆల్ కమ్యూనిటీ వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసేది చాలా అభినందనీయం. ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఇంకా వీళ్ళ బ్రాంచెస్ పెంచాలని కోరుతున్నాం. ఎందుకంటే నీడీ సిటిజన్స్ చాలామంది ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అందరికీ ఉపాధి ఇవ్వలేదు, అందరికీ ట్రైనింగ్ ఇవ్వలేదు. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటే చాలా మటుకు మనము ఈ ఎంప్లాయ్మెంట్ని పెంచవచ్చు, పబ్లిక్కి హెల్ప్ చేయవచ్చు. అలాగే వీళ్ళు చేసే కృషిని నేను అభినందిస్తున్నాను. రెండో విడత దళిత బంధును విడుదల చేయాలంటూ పెద్దపల్లి జిల్లా మంతినిలో దళిత బంధు లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. మంతిని పాత పెట్రోల్ బంకు నుంచి మంతిని అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. తెలంగాణ సీఎంగా పేరుకే నేనని, నడిపించేది శ్రీధర్ బాబు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారని, శ్రీధర్ బాబు దళిత బంధు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెండో విడత విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గత బీఆర్ఎస్ పాలనలో నాటి సీఎం కేసీఆర్ మొదటి విడత దళిత బంధు ఇచ్చారని, ఎన్నికల కోడ్లో భాగంగా రెండో విడత ఆగిపోయిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి రెండో విడత దళిత బంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి మంత్రి నియోజకవర్గ కేంద్రం నుండి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్తున్నారు, నేను ముఖ్యమంత్రినైనా కూడా ప్రభుత్వాన్ని నడిపించేది గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారే అని. దయచేసి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి స్థాయి, సత్తా మీకున్నదని మేము అందరం గౌరవిస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో రెండో విడత దళిత బంధు పథకం ద్వారా దాదాపు 1,35,000 మంది లబ్ధిదారులు ఎంపికై వారికి నిధులను కూడా గత ప్రభుత్వం కేటాయించింది. అనివార్య అసెంబ్లీ ఎన్నికల కోడ్, పార్లమెంటు ఎన్నికల కోడ్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ ప్రక్రియను తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గ్రామంలోని పలు వీధుల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో రెండవ రోజు పూజా కార్యక్రమాలను భక్తులు వైభవపేతంగా నిర్వహించారు. మక్తపల్లి, నల్లగొండ, నుస్తుల్లాపూర్, పర్లపల్లి, మన్నెంపల్లి, రామకృష్ణ కాలనీ, తిమ్మాపూర్లోని శ్రీ హోమ్స్ కాలనీలో గణపతి పూజలు ఘనంగా నిర్వహించారు. ఎన్ని మనసులో ఎలాంటి అభిప్రాయం ఉన్నా ఈ 9 రోజులు అందరూ వచ్చి వాళ్ళ సంతోషాన్ని కానీ వాళ్ళ బాధను కానీ పంచుకుంటారు. ఇక్కడ వినాయకుని పూజ చాలా గ్రాండ్గా జరుగుతుంది. మన అయ్యగారు వచ్చి తన మంత్ర ఉచ్చారణలతో ఇక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పొడగొట్టి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటారు. వినాయకుడు అంటేనే విజ్ఞానాలను పాపే వ్యక్తి. ఆ వ్యక్తిని మనం ఈ 9 రోజులు పూజించుకోవడం వల్ల మనకు సుఖశాంతులు కానీ, ఐశ్వర్యం కానీ, విద్య కానీ ప్రాప్తిస్తుందని నమ్ముతూ మనం ఈ నవరాత్రుల్లో జరుపుకోవడం వల్ల ముఖ్యంగా జరిగేది ఏంటిదంటే స్నేహ సంబంధాలు పెంపొంచుకోవడం. ఈ 9 రోజుల నవరాత్రాలు ఎప్పుడైతే పూజ జరిగిందో, ఎప్పుడైతే వాళ్ళ ప్రసాదాలు పంచుకుంటారో అప్పటి నుంచి వాళ్ళ బాధలు సుఖాలు కూడా పంచుకొని ఇక్కడ వాళ్లకు కావాల్సిన ఆనందాన్ని పొందుతూ
పెద్దపల్లి జిల్లా మంతినిలో గణపతి నవరాత్రులు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. మంతిని పట్టణంలోని రావుల చెరువు కట్ట గణనాథుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. స్వతంత్రం రాకముందు మొదలైన నవరాత్రి ఉత్సవాలు నేటితో 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు అప్పటి బాల గంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ ఉత్సవాలు మంతినిలో మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా మంతిని రావుల చెరువు కట్టలో ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. హోమాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జమాత్ ఏ ఇస్లామీ హిందూ భారతదేశంలో 25 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు స్టేట్ జమాతే ఇస్లామీ హిందూ అధ్యక్షులు ఖాలిద్ ముబాషిర్ జాఫర్. తన పర్యటనలో భాగంగా కరీంనగర్కు చేరుకున్న ఆయన జిల్లా జమాతే ఇస్లామీ అధ్యక్షులు ఖైరుద్దీన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. జమాత్ నిరుపేదలకు, వితంతువులకు ఆర్థిక సహాయం అందించడం, అనాథలు, నిరాశ్రయుల పిల్లలకు విద్యా సహాయం తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందన్నారు. తెలంగాణలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను, క్లినిక్లను నిర్వహిస్తూ పేదలకు వైద్య సేవలు కూడా అందిస్తుందన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు సామాజిక చెడులను నిర్మూలించడానికి, ఆధ్యాత్మిక, ధార్మిక, నైతిక విలువలను ప్రోత్సహించడానికి, సమాజంలో శాంతి సామరస్యాలను పెంపొందించడానికి కృషి చేస్తుందన్నారు. క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితి పట్ల జమాత్ ఆందోళన వ్యక్తం చేస్తుందన్నారు. మెదక్లో మతోన్మాద శక్తులు రెచ్చిపోయిన సంఘటనలు, మత ఉద్రిక్తుల తర్వాత ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ముస్లింల వ్యాపారాల ఆస్తులపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మసీదులపై దాడులు, పవిత్ర ఖురాన్ పట్ల అపచారం జరిగిందన్నారు. ఇలాంటి మతోన్మాద సంఘటనలను అడ్డుకోవాలని, శాంతి సామరస్యాలను నెలకొల్పాలని తెలంగాణ పోలీసులు సత్వర చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. 2024 के इलेक्शन में जो फैसिस्ट कुव्वतें कमजोर हुई हैं, इसको अगर हम लोग कंट्रोल नहीं करेंगे तो मुल्क की जो ना टोटल फैब्रिक मुतासिर हो सकती है और मुल्क में जो ना अनारकी आएगी, नाइंसाफी आएगी। इसलिए कि अगर कोई भी गवर्नमेंट हो, अगर वो आवाम की है तो हम उसका वेलकम करें। पब्लिक के लिए काम कर रही है, इंसाफ से काम कर रही है तो वी विल वेलकम। बट इफ दे आर गोइंग अगेंस्ट ऑफ द पब्लिक इंटरेस्ट, नेशनल इंटरेस्ट, डेफिनेटली जमात इस्लामी विल स्टैंड अगेंस्ट इट। ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు సామాజిక చెడులను నిర్మూలించడానికి, ఆధ్యాత్మిక, ధార్మిక, నైతిక విలువలను ప్రోత్సహించడానికి, సమాజంలో శాంతి సామరస్యాలను పెంపొందించడానికి జమాత్ పనిచేస్తుంది. సామాజిక సమానత్వం కోసం, ముఖ్యంగా అణగారిన, వెనుకబడిన వర్గాలకు సంక్షేమానికి కృషి చేస్తుంది. మెరుగైన పాలన కోసం తెలంగాణ ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని జమాత్ భావిస్తుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు శ్రీ రామాంజనేయ ఆటో కార్యవర్గ సమావేశం జరిగింది. 2 ఏళ్లకోసారి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. నేడు యూనియన్ నూతన అధ్యక్షునిగా సర్దార్ రవి, ఉపాధ్యక్షులుగా సిరిసిల్ల కొమరయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రవి మాట్లాడుతూ తనపై నమ్మకంతో శ్రీ రామాంజనేయ ఆటో యూనియన్ నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఆటో యూనియన్ అభివృద్ధి కోసం కృషి చేస్తూ సంఘ సభ్యులకు ఆపద సమయంలో ఆదుకునేందుకు ముందుంటానని హామీ ఇచ్చారు. శ్రీ రామాంజనేయ ఆటో యూనియన్ యొక్క ఎలక్షన్ ఈరోజు జరిగినది కావున దీనికి సంఘ సభ్యులందరూ కలిసి సర్దార్ రవి అనే నన్ను అలుగునూరు అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగినది. దీనికి గాను అలుగునూరు ఆటో యూనియన్ సభ్యులందరికీ నేను ఎల్లవేళలా అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని, మరియు వీళ్లకు ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ ఆటంకాలు జరిగినా నేను ముందు ఉండి సహాయ సహకారాలు అందిస్తానని మనవి చేసుకుంటూ, ప్రతి ఒక్కరూ తమకు సొంతంగా ఇల్లుండాలని కలలు కంటుంటారు. కాస్త ఉన్నవారైతే అంతో ఇంతో కూడబెట్టి సొంతింటి కలను నెరవేర్చుకుంటే స్తోమత లేని వారికి అది కలగానే మిగిలిపోతుంది. అలాంటి నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకమే ఇందిరమ్మ ఇండ్లు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తడువు. 2006 ఏప్రిల్లో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసి చూపించారు. పేద వర్గాల అర్జింటి ఇంటి వెతలను తీర్చారు. అయితే 2009లో వైఎస్ఆర్ దుర్మరణం పాలవడం, ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో
ఇందిరమ్మ ఇళ్ల పథకం అటకెక్కింది. పట్టించుకునేవారు కానరాక ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలి ఇప్పుడు అసంఖ్యాక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఇందిరమ్మ ఇళ్లపై స్పెషల్ రిపోర్ట్. ఇల్లు లేని ప్రతి నిరుపేద కలలు కనేది సొంతింటి కోసమే. సొంతింట్లో జీవించాలని సంబరపడుతుంటారు. అలాంటి నిరుపేదల సొంతింటి కలగా మారకుండా సమైక్య పాలనలో అప్పటి సీఎం వైఎస్ఆర్ నడుం బిగించారు. అధికారంలోకి వచ్చిందే తడువు. నిరుపేదల అద్దింటి వెతలు తీర్చి సొంతింటి కలను నెరవేర్చాడు. అయితే సాఫీగా సాగుతున్న పవిత్ర యజ్ఞం వైఎస్ మరణం తర్వాత ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో మొత్తానికి అటుకెక్కింది. ఇక్కడ ఓవైపు కూలిపోయిన కట్టడాలు, మరోవైపు చెత్త కుప్పలతో కనిపిస్తున్న ఈ ప్రాంతం డంపింగ్ యార్డ్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఈ కట్టడాలు నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు 2006లో నాటి సీఎం వైఎస్ఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు అందిన సాయం వరకు కొందరు పైకప్పు వరకు, ఇంకొందరు బేస్మెంట్ వరకు, మరికొందరు ఇండ్లు పూర్తి చేసుకున్నారు. ఇంతలోనే ప్రభుత్వం మారడం, పూర్తి బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు అర్థంతరంగా ఆగిపోయాయి. తమ సొంతింటి కల నెరవేరుతుండడంతో ఇక్కడి నిరుపేదలు ఈ కాలనీకి ఇందిరమ్మ కాలనీ అని కూడా నామకరణం చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మారడంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం అటకెక్కింది. నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో అప్పు చేసి మరీ ఇండ్లను కట్టుకున్న లబ్ధిదారులు ఆ ఇంటిలో ఉండే పరిస్థితులు లేకుండా పోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో చెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తుంటే లబ్ధిదారులు అటువైపు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎవరూ రాకపోవడంతో ఈ ప్రాంతం పట్టపగలే నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఇదే అదనుగా భావించిన దొంగలు తమ చేతులకు పని చెప్పారు. నిర్మించుకున్న ఇండ్ల తలుపులు, కిటికీలతో పాటు నిర్మాణానికి ఉపయోగించే కంకర, సిమెంటు, ముడి సరుకును ఎత్తుకుపోయారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో బిజీగా పర్యటించిన కేంద్ర మంత్రి బండి, ఎమ్మెల్యే గంగుల. పలు వ్యాపార సంస్థలకు ప్రారంభోత్సవాలు, నగరవాసులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచన. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కొప్పుల ఫైర్. ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తుందని మండిపాటు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ అమలు చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన. లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో మిషన్ ఎడ్యుకేషన్ తెలంగాణపై సెమినార్. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మేధావుల సూచనల మేరకు విద్యారంగాన్ని పటిష్టం చేస్తామని హామీ. వినాయక మండపాలను సందర్శించిన రామగుండం సిపి శ్రీనివాస్. మండపాల వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచన. పలు వినాయక మండపాలను సందర్శించిన కేంద్ర మంత్రి బండి, ఎమ్మెల్యే గంగుల. గణపయ్యకు ప్రత్యేక పూజలు, సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.